కరెక్ట్ కాదు. సమస్య అనేది ఇది ఫిలిం ఇండస్ట్రీలో అనేది దాదాపు ఒక 30,000 పైచీలు కార్మికులు ఉంటారు, చాలామంది నిర్మాతలు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ సోకాల్డ్ ఒక 4-5 నిర్మాతలు, ఒక 10 మంది నిర్మాతలు కలిసి పెట్టుకొని వాళ్ళే టికెట్లు పెంచాలి, వాళ్ళే మళ్ళీ ఇక్కడ వచ్చి షూటింగ్లు బంద్ చేయాలనే విషయం అనేది చాలా చాలా కష్టమైన పరిస్థితి. నిర్మాతలకే కాదు, ఈరోజు వర్కర్స్ కూడా మొన్నటి వరకైతే 2 సంవత్సరాలు అసలు షూటింగ్సే బంద్ ఉండే. చాలామంది వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా మేము ఒక 20,000 మంది పైచీలు కార్మికులకు మేము కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, వాళ్ళని ఆదుకోవడం. అలాంటి పరిస్థితిని మనం బయటకు వచ్చి ఇప్పుడు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటే వద్దని చెప్పడం అనేది 100% కరెక్ట్ కాదు. గతంలో వాళ్ళ డిమాండ్ ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఓటీటీకి ఇవ్వద్దని. ఓటీటీకి ఎందుకు ఇవ్వద్దు? మేము సినిమాలు చేసిన దాదాపు నేను 33 మూవీస్ ప్రొడ్యూస్ చేసి ఉన్నా. మేము సినిమాలు థియేటర్లు కావాలంటే మాకు ఎవరు అడిగిన రోజు ఇవ్వలేదు థియేటర్స్. ఆ రోజు మేము మా సినిమాలు హిట్ అయితే కూడా తీసేసి వాళ్ళ సినిమాలు పెట్టుకున్నారు. అంటే కొందరు చేతుల్లోనే థియేటర్లో పెట్టుకొని ఇండస్ట్రీలో ఎవరు వాటిపైన పోరాటం చేసి నిరాహార దీక్ష చేసిన ఏకైక వ్యక్తి నేను. ఆమర నిరాహార దీక్ష మీ అందరికీ తెలుసు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందర చేశాను నేను 7 days, కేవలం థియేటర్స్ అండ్ డిజిటల్ ఛార్జ్ పైనే. ఈరోజు చాలామంది పెద్దలకు తెలుసు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు. అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకు కనువిప్పు కలుగుతూ ఉంది. ఇది మేము గత 7-8 years బ్యాక్ నుంచే పోరాడుతూ ఉన్నాం. అలాంటిది అన్నీ వాళ్ళకి ఎప్పుడు ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటూ పోతూ ఈరోజు వాళ్ళకి థియేటర్స్లో కలెక్షన్స్ సరిగా రావటం లేదని ఓటీటీకి సినిమాలు అమ్మొద్దు. ఈరోజు ఈ మేడం ఒక సినిమా 4 కోట్లు పెట్టి సినిమా తీసింది, ఆమెకు ఓటీటీ వాళ్ళైతే 50% అడ్వాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. నీకు థియేటర్స్లో థియేటర్స్ ఇయ్యరు, ఓటీటీకి అమ్మొద్దు అంటే ఎలా? ఇప్పుడు నా సినిమా ఉంది, నాకు కూడా రెడీగా ఉన్నారు ఓటీటీలో తీసుకోవడానికి. కంచుకోట అనే సినిమా ఇంకొక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోద్ది, దానికి కూడా మేము ఓటీటీ రిలీజ్ చేయొద్దని కారణం. ఓటీటీ 10 నెలల వరకు రిలీజ్ చేయొద్దు, అలాగే మేము 10 నెలల వరకు ఇటు రిలీజ్ చేయొద్దు, మీరు థియేటర్లు ఇవ్వద్దు. థియేటర్లు మీకు గుప్పిట్లో పెట్టుకొని ఎన్ని రోజులు సోకాల్డ్ ఆ 10 మంది ప్రొడ్యూసర్లే బతకాలా ఇండస్ట్రీలో? వాళ్ళకు మంచి జరిగినప్పుడే మంచి. ఏమాత్రం తేడా ఈరోజు కలెక్షన్స్ తేడా ఉన్నాయంటే షూటింగ్సే బంద్ పెట్టాలి, తర్వాత ఓటీటీకి సినిమాలు ఇవ్వద్దు అనేది 100% తప్పు.